ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఊరికేనే సార్, ఏం లేదు. ఎవరితోనైనా పంచుకోవాలి, మనసులో దాచుకోకూడదు. సార్ నేనేం చేస్తున్నానని ఆలోచిస్తున్నాను. నేను ఒక క్రికెటర్ని, కానీ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టీసీగా పనిచేస్తున్నాను. సార్ నేను ఈ ఉద్యోగాన్ని కించపరచట్లేదు సార్, కానీ ఇక్కడుండి ఎలా పైకి రావాలో నాకు అర్థం కావడం లేదు సార్. రోజు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. 8013 అప్కి 8029 డౌన్కి మధ్య పిచ్చి వల్ల పరిగెడుతున్నాను. అంతేకాకుండా గేట్ నెంబర్ 3 దగ్గర నిలబడి ఫైన్లు వసూలు చేస్తున్నాను. నాకేమో ఇంప్రూవ్ అవ్వట్లేదు సార్, ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరకట్లేదు. బట్ రంజీ ఆడబోతున్నాను. ఇక నా జీవితం ఇంతేనా సార్? అప్పుడప్పుడు అన్నీ వదిలేసి తిరిగి వెళ్ళిపోదాం అని కూడా నాకు అనిపిస్తోంది. కానీ అప్పుడు మా నాన్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. రోజు రాత్రి నేను క్వార్టర్స్కి వెళ్తున్నప్పుడు నేను మ్యాచ్లో అవుట్ అయి తిరిగి పెవిలియన్కి వెళ్తున్నట్టుంది.